అండ్ ఉదయాన్నే లంచ్ బాక్స్ రెడీ మా చేయాలి మా అబ్బాయికి. నేను కదలండి మా మిస్సెస్ చేస్తుంది. పాపం ఉదయాన్నే లోపలికి వచ్చేద్దామని పావురం కూడా రెడీగా ఉందండి, కానీ రావడానికి ఛాన్స్ లేకుండా ఇది వేసాము. టమాటా ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఇది చుక్కకూర ఫ్రెష్. నిన్న మెదక్కి వెళ్ళానండి. అక్కడ మార్కెట్ జరుగుతుంటే మన రైతే పట్టుకొచ్చి అమ్ముకుంటారనమాట. అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. అలాగే పచ్చి పల్లీలు కూడా తీసుకున్నానండి. కేజీ 70 రూపాయలు. ఉడకబెట్టుకుని తింటే బాగుంటాయి కదా, అందుకని తెచ్చానమాట. ఈ బాక్స్లో పెట్టడానికి మధ్యాహ్నం తినడానికి అబ్బాయికి. ఎందుకంటే పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు. కూరకి పోపు దినుసులు కూడా ఉండాలి. పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు లైట్గా వేపుకున్నాక అప్పుడు ఉల్లిపాయలు, టమాటా అన్నీ వేసి వస్తుంది. పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. పోపు దినుసులు మసాలాలు అన్నీ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకునేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వేసుకుని పోయి వేపిన తర్వాత టమాటా వేసుకొని మళ్ళీ వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి. ఏంటమ్మా పొద్దున్నే పని పాట ఏముండదు నీకు? ఏంటి ఏంటి తిను. చేతులు కట్టుకున్న బుద్ధివంతురాడు కదా. చూడండి, టమాటా ఇవన్నీ మెత్తగా బాగా వేగిన తర్వాత ఉప్పు చల్లుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇక బాగా మగ్గిందండి. ఇప్పుడు చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర వేసిన తర్వాత బాగా కలయపెట్టుకోవాలండి. కూర మొత్తం కింద ఉన్న టమాటా కన్నా ఉన్నా కదా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు అండి ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలన్నట్టు. ఇదిగోండి ఇలా మగ్గిపోయిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. ఎక్కువైపోతాయి. కారం వేసుకొని వేసుకోవాలి. చూసారండి, ఇలా దగ్గరగా వచ్చింది. ఇందులో మీరు గమనించారా, చొక్క నీళ్ళు కూడా పోయకుండా ఉండిన చుక్కకూర. ఫైనల్గా చుక్కకూర రెడీ. లంచ్ బాక్స్కి కూర రెడీ మా అబ్బాయికి. ఇది మీకు నచ్చితే కనుక షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయండి.